సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎదురు పడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది? అదే జరిగింది తిరుపతిలో. తొక్కిసలాట ఘటనలో నిన్న సీఎం చంద్రబాబు, పవన్, జగన్ వేరువేరుగా తిరుపతి చేరుకున్నారు. అక్కడ పవన్, జగన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అయితే అదే సమయంలో బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక వాహనంలో జగన్ కూడా స్విమ్స్కు చేరుకున్నారు. అప్పటికే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలోనే ఉన్నట్టుండి జగన్ రావడంతో పాటు ఆయన వెంట అనుచరులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. వీరిని చూసిన జనసేన నాయకులు జై పవన్ నినాదాలతో హోరెత్తించారు. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇరు వర్గాలు నినాదాలతో ఏం జరిగిందని పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వాళ్ళను అడిగారు. జగన్ ఆసుపత్రికి వచ్చారని పవన్ కు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబర్, అలాగే పోలీస్ కానీ ఈ రోజున వారు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి, వారికి సంతాపం ప్రకటించాలి. అయితే జగన్ అభిమానులు జై జగన్, సీఎం సీఎం నినాదాలతో ఓరెత్తించేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో పోలీసులను టెన్షన్ కలిగించిందని అంటున్నారు. ఈ సమయంలోనే ఫ్యాన్స్ పై పవన్ మండిపడ్డారు. సమయం సందర్భం లేకుండా ఏమిటి నినాదాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ను పోలీసులు వేరే మార్గం గుండా పంపించారు. దీంతో పవన్ మీడియా సమావేశాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. Crowd management, TTD is known for crowd management. TTD's expertise is crowd management. అంటే 4 లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరగల. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ది ఎంటైర్ హిందూ సమాజ్, ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely, my wholehearted apologies for what had happened. ఇదే 5 సంవత్సరాల కిందట ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ రోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది. అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు, పోలీసులు కనీసం రోప్పాటిని అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు, కనీసం క్యూలలో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు
వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులిచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.